వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ వెల్లంకి జానకి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్కారం మేడం. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే వర్కింగ్ ఉమెన్ కన్సీవ్ అయినప్పుడు డెలివరీకి ముందు రోజు వరకు కూడా వర్క్ చేస్తున్నారండి. డెలివరీ తర్వాత ఇమ్మీడియట్గా పరిగెట్టేస్తూ ఉన్నారు. ప్రైవేట్ సెక్టార్లో లీవులు దొరక్కో, లేకపోతే బిజినెస్ ఎక్కడ పాడవుతుందో అని చెప్పి బిజినెస్ ఉమెన్ అయి ఉండొచ్చు. ఇలా పరుగులు తీస్తున్నారు కదండి. దీనివల్ల బిడ్డకి కానీ తల్లికి కానీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారా అండి? చాలా మంచి విషయం అమ్మా. ఇది ఎట్లా కన్వే చేయాలో కూడా అసలు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ గవర్నమెంట్ సెక్టర్లో ఎట్లా ఉంటుందంటే, మీరు ఆఖరి రోజు వరకు మీరు వర్క్కి వెళ్ళినా డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా 5 నెలలు లీవ్ ఇస్తారు. అవునమ్మా. ఎందుకు? ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్, అది బెస్ట్ ఫీడింగ్. 6 నెలల వరకు వాటర్ కూడా ఇవ్వకుండా బిడ్డని సాకుతూ 6 నెలల వరకు కేవలం ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వాలి. అది మెయిన్. అర్థమైందా? అందుకోసం చాలా ఇది ఎంకరేజ్ చేస్తారనమాట. కానీ ప్రైవేట్ సెక్టర్లో ఎట్లా అవుతుందంటే, వాళ్ళకి జాబ్ పోతుందనో ఒక రకమైన ఇన్సెక్యూరిటీకి లోన్ అవుతున్నారు. రకరకాల రీజన్స్ అయి ఉండొచ్చండి. ఇప్పుడు నా కజిన్ ఉన్నారు, ఆవిడకి ఏంటి అంటే పీడియాట్రిషియన్ సీట్ వచ్చింది. ఎక్కడో తను ఆప్షన్ కుదరలేదు తనకి. బేబీని చూసుకోవటానికి కూడా కుదరక 2 రోజులకు ఒకసారి వచ్చి బేబీకి ఫీడింగ్ ఇచ్చేదనమాట. విత్ ఇన్ డెలివరీ అయిన 10 days నుంచి జాయిన్ అయిపోయింది. అది చాలా పొరపాటు. ఎందుకంటే 2 రోజుల వరకు బిడ్డ ఏమీ తీసుకోకుండా ఎలా ఉంటుందమ్మా అంటే, ఆర్టిఫిషియల్ ఫీడ్ ఇచ్చారు, మళ్ళీ ఏదో సాటిస్ఫాక్షన్కి ఈవిడ చేస్తోంది. అలా మిక్స్డ్ ఫీడ్ చేస్తే బేబీకి చాలా ఇన్ఫెక్షన్స్ రావడము, ఎదుగుదల తేడా రావడము, తర్వాత డెవలప్మెంటల్ డిలేస్ రావడము, లేకపోతే లర్నింగ్ డిఫికల్టీస్ రావడము, చాలా బేబీ ఇష్యూస్ ఉంటాయమ్మా. అందుకని అది చేసే పద్ధతి కరెక్ట్ కాదు. తర్వాత మామూలుగా పోస్ట్ నేటల్ ఉమెన్ అంటే ఏమిటంటే, ఒక మనిషి, ఒక ఆడపిల్ల డెలివరీ అయిన తర్వాత 6 వారాల వరకు ఆమె యొక్క ప్రతి టిష్యూ నార్మల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. 6 వారాల పాటు 6 వారాల పాటు ఏం జరిగినా దానికి కారణం ఆమె వెళ్ళి వర్క్ చేయడం మాత్రమే. దానిలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్యూపేరియం అంటారు దీన్ని. ఈ పీరియడ్ని ప్యూపేరియం అంటారు. అంటే ఆమెకి జ్వరం రావచ్చు రకరకాల కారణాలతో. బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేకపోవడం వల్ల ఎన్లార్జ్ అయ్యి జ్వరం రావచ్చు, యాబ్సెస్ రావచ్చు, అది గడ్డలు కట్టి రొమ్ములో రకరకాల ప్రాబ్లమ్స్కి లీడ్ చేయొచ్చు. తర్వాత బేబీకి కూడా కావాల్సిన అన్ని కొలెస్ట్రాల్లో ఎంత గొప్ప విశేషం ఉంది, యాంటీబాడీస్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. అంటే ఈ ప్రత్యేకమైన ప్రతి ఇన్ఫెక్షన్ని తట్టుకునే శక్తి అవన్నీ ఎవరివ్వాలి? తల్లి మాత్రమే ఇవ్వగలదు. ఒక 5 నెలలు కష్టతరమే అయినా వాళ్ళు తప్పకుండా వాళ్ళను వాళ్ళు చూసుకుంటూ బిడ్డను కూడా ఖచ్చితంగా సాకడం కోసమే 6 నెలలు అనేది ఖచ్చితంగా వాళ్ళు బేబీతో స్పెండ్ చేయవలసిందే. ఒకవేళ ఖచ్చితంగా వెళ్ళవలసి వచ్చింది అనుకోండి, 6 వారాల లోపల మటుకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఒకటి గర్భసంచి ప్రాబ్లం ఉండొచ్చు, అది జారిపోవచ్చు కూడా. పొద్దున ప్రొలాప్స్లోకి ల్యాండ్ అవుతారు. అంటే కిందకి జారిపోతుంది గర్భసంచి అనేది, ఎందుకంటే అది రికవరీ అవ్వకముందలే పరిగెట్టారు. తర్వాత బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇర్రెగ్యులర్గా అయిపోతాయి అన్నమాట. అంటే హార్మోన్ డిస్టర్బ్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రతి టిష్యూ కూడా గర్భిణిలో ఎంతో కష్టమైన విషయం కనుక వాళ్ళకి అన్నీ కూడా నార్మల్కి రావాలి. హార్ట్ నార్మల్కి రావాలి, ఆ వాటర్ కంటెంట్ నార్మల్ రావాలి, బ్రెస్ట్స్ అన్నీ కూడా ఎంగార్జ్ అయిపోతాయి. తర్వాత మెయిన్ బోన్ అమ్మ. ఈ టైంలో ఏంటంటే బోన్ మాస్ సరిగా ఉండాలి. ఈ మధ్యకాలంలో చాలామందికి 45 అవ్వంగానే ఫ్రాక్చర్స్ అవి ఇవి వస్తున్నాయి. ఎందువల్ల? వాళ్ళకి అడాలసెంట్ హెల్త్లో సరిగా కాల్షియం లేదు. ఆ తర్వాత పిల్ల పుట్టిన తర్వాత వేగంగా వెళ్ళి వాళ్ళ పనులు చేసేసుకోవడము, ఇంట్లో చేసేసుకోవడము. అంటే ఇప్పుడు స్త్రీ వీరవనిత అయిపోయింది కదా. అటు చదివేసేయాలి, జాబులు చేసేయాలి, ఒకవైపు మళ్ళీ పిల్లల్ని సాకేసుకోవాలి. ఇట్లా ఇన్ని రకాలు చేయడం వల్ల వాళ్ళ యొక్క కాల్షియం కానీ, ఐరన్ కంటెంట్ కానీ, ఐరన్ స్టోర్స్ పెరగాలి. ఇప్పుడు ఏ అవాంతరం ఎటు నుంచి కమ్ముకొస్తో తెలియదు. ఈ రోజున కరోనాలు వచ్చేస్తున్నాయి, అన్నీ వచ్చేస్తున్నాయి. అంటే వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది మనిషికి, అది రీగెయిన్ అవ్వాలి. అంటే వాళ్ళ బోన్ మ్యారో సక్రమంగా పనిచేస్తూ అది అడ్జస్ట్ అవ్వాలి. ఆర్బీసీ ఉంది, డబ్ల్యూబీసీ ఉంది, ప్లేట్లెట్ నార్మల్గా ఉండాలి.
ఇక చెప్పుకుంటూ పోతే ప్రతి టిష్యూ కూడా మళ్ళీ నార్మల్కి రావడానికి చాలా టైం పడుతుంది. ఖచ్చితంగా 6 వారాలు ఇచ్చింది దానికోసం. సో ఈ లోపల చాలా సంకేతాలు ఉన్నాయి. ఓకే. వాళ్ళకి మెంటల్గా కూడా చాలా యాగోనీ ఉంటుంది. పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటారు. బేబీ పుట్టిన తర్వాత హార్మోన్స్ అన్నీ సైకలాజికల్గా కూడా డిస్టర్బ్ అయిపోతాయి. సో వాళ్ళు మళ్ళీ ఈ వర్క్ ప్రెషర్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు Okay. సైకలాజికల్గా కూడా దెబ్బతింటారు. అందరితో సక్రమంగా ఉండకపోవడం, చాలా ప్రాబ్లమ్స్, బేబీ వల్ల చూడలేకపోతున్నాననే సింపతి, డిప్రెషను, రకరకాల ఎడిక్షన్స్, తర్వాత మనుషుల మధ్య కలహాలు రావడం, ఆఫీస్లో కూడా నేను సరిగా చేయలేకపోతున్నాను దానివల్ల అందరి మీద అరవడం, కానీ ఇంట్లో కూడా సరిగా చేయలేకపోతున్నాను. రెండు బ్యాలెన్స్ చేయడం అనేది చాలా తీవ్రతరమైన పని అమ్మ. కష్టం. అందుకని ఆ కష్టాన్ని అనేదాన్ని బ్యాలెన్స్ చేయాలి. అంటే ఇప్పుడు పైనుంచి కింద వరకు ప్రతి ఆర్గాను మారిపోతుంది ప్రెగ్నెన్సీలో. అది అంతా మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. మళ్ళీ ఆ శక్తిని కూడగట్టుకోవాలి. సో మెయిన్గా బోన్స్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. నేను చెప్తూ ఉంటాను 6 నెలల వరకు ఖచ్చితంగా కాల్షియం తీసుకోండి, ఖచ్చితంగా ఐరన్ తీసుకోండి. ఇవి సప్లిమెంట్స్. ఎందుకంటే బేబీ తీసుకునేది బేబీకి వెళ్ళిపోతాయి. ఓకే. అప్పుడు ఈమెకి స్టోర్స్ ఉంటాయి. ఐరన్ స్టోర్స్ సరిగా లేకపోతే ఎనీమిక్ అయిపోతుంది. మీరే చూడండి, ఎనీమియా అయిపోయిన వాళ్ళు ఏమవుతారు? ఏదైనా సరే గుండె దడ వస్తుంది, నీరసం వస్తుంది, అలసట వస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతుంటారు. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. ఈ వర్కింగ్ విమెన్, సెక్యూరిటీ వాళ్ళు వస్తారు, ఉన్నట్టుండి పడిపోతారు, కారణం తెలీదు. అలా చాలా విషయాలు ఉంటాయి అన్నమాట. సో అందుకని సరైన ఆహారం తీసుకోవాలి, సరైన రెస్ట్ తీసుకోవాలి, సరైన పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. చుట్టూ ఉన్న వాళ్ళ ఇంట్లో పరిసరాలని వాటిలన్నిటిని మెంటల్గా కూడా బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అవన్నీ రీగెయిన్ అయిన తర్వాత 6 వారాలు ఖచ్చితంగా మీరు ఇంట్లో ఉండి తీరవలసిందే. ఒకవేళ 6 వారాల తర్వాత వచ్చి జాయిన్ అయినా కానీ మీకోసం ఇప్పుడు ఒక స్పెషల్ చట్టం కూడా ఉందమ్మా. వర్కింగ్ ప్లేస్లో ఫీడింగ్ రూమ్స్ ఉండాలి. బేబీని ఎప్పటికప్పుడు వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చి బేబీని ఫీడ్ చేయవలసిందే. డిమాండ్ ఫీడింగ్ అంటారు. బేబీ ఏడిస్తే మంచినీళ్ళు కూడా పట్టకూడదు, కేవలం తల్లిపాలే పట్టాలి. అలా ఎంతమంది చేస్తున్నారమ్మా ఈ రోజున? సో డబ్బా పాలు పట్టి ఒకరోజు డబ్బా పాలు ఒకరోజు తల్లిపాలు పట్టితే ఆ బేబీ గతి ఏం కావాలి? సో ఎన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో వాళ్ళకి రెసిస్టెన్స్ అనేది ఉండదు. బేబీతో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు ఒక రకమైన జిద్దు లాగా తయారైపోయి వాళ్ళు కూడా చాలా డిమాండింగ్గా తయారవుతారు. వాళ్ళ తీవ్రమైన నష్టాలు. ఏ రకంగా మనం భావితరానికి మేలు చేస్తున్నాం? సో ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఉండాలమ్మా. చాలా చక్కగా చెప్పారండి. ఎందుకంటే ఉరుకుల పరుగుల జీవితంలో ఆడవారు ఇటు కార్పొరేట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా వర్కింగ్ ఉమెన్ కొన్నిసార్లు పర్సనల్ లైఫ్ని వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేయలేక ఇబ్బంది పడుతూ సతమతం అయిపోతూ ఉంటారు. ఇంకప్పుడే డెలివరీ అయిన ఆడవారైతే ఇక చెప్పాల్సిన అవసరం లేదు, ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని అర్థమయ్యేలాగా సవివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా.